కృష్ణకుమార్ గారు నమస్కారం. నమస్తే. మీకు రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అనుభవం ఉంది. ఈ కబ్జాలు, ఈ చెరువులు, భూములు వీటి గురించి మీరు చాలా చక్కగా మాట్లాడగలరు. ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్గా మారిన అంశం హైడ్రా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయంగా దీన్ని మనం చెప్పొచ్చు. ఈ హైడ్రా ఏంటి, అసలు దీని వెనుక ఉన్న ఉద్దేశాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? ఇప్పుడు హైదరాబాదులో ఎవరు మాట్లాడినా ఒకప్పుడు, ఇప్పుడు కూడా మాట్లాడుకుంటారు, బెంగళూరు గురించి ట్రాఫిక్ గురించి మాట్లాడుకుంటారు, హైదరాబాద్ ట్రాఫిక్ గురించి కూడా అట్లాగే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు అట్లా జరుగుతుంది అంటే, కాసేపు వర్షం పడితే చాలు కాలువలు పొంగుతున్నాయి, డ్రైన్లు రకరకాలు, అసలు ఇది అది అని చెప్పుకోలేం. అసలు వర్షం వచ్చిన రోజున మీరు బయటికి రావద్దు, ముఖ్యమైన పనులు ఉంటే తప్పితే బయటికి రావద్దు అని ప్రభుత్వాలు హెచ్చరిక చేసే పరిస్థితిలోకి హైదరాబాద్ వెళ్ళిపోయింది. రీజన్ ఏంటి అంటే, పాపులేషన్ విపరీతంగా పెరిగింది, నగరీకరణ బాగా పెరిగిపోయింది. ఇంతకుముందు ఎవరిని అడిగినా 10 ఏళ్ల క్రితం ఇలా ఉండేది, 20 ఏళ్ల క్రితం ఇలా ఉండేది, 30 ఏళ్ల క్రితం ఇలా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది పరిపాటి. అయితే ఇవాళ చెరువులు పరిరక్షణ అనేది ఒక అంశం. ఈ అంశానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది అంటే, ఇప్పుడు కూకట్పల్లి, మియాపూరు, నిజాంపేట, ఇంకా కొంచెం ముందుకెళ్తే బోరంపేట, ఇట్లా ఆ ఏరియాల్లో చెరువులు ఉన్నాయి. ఆ ఏరియాల్లో ఒకప్పుడు ఫ్యాక్టరీలు బాగా ఉండేవి. హెచ్ఎంటి, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా. ఈ అయ్యేసరికి ఏమైంది అంటే, ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్నారు. హైదరాబాద్లో భూములకి అంత విలువ ఉండేది కాదు ఒకప్పుడు. అందుకని ఎవరంటే వాళ్ళు చిన్న చిన్న లేఅవుట్లు వేసేసి కొనేసుకునేవాళ్ళు. ఈ చెరువుల పక్కన కూడా లేఅవుట్లు వేసేసి ప్రభుత్వానికి తెలిసి కొంత, తెలియక కొంత, లంచాలు తీసుకుని కొంత, ఏది ఏమైనా సరే చెరువు, దానికి ఒక ఎఫ్టీఎల్ ఉంటుంది, దానికి ఒక బఫర్ జోన్ ఉంటుంది. ఈ నాలెడ్జ్ లేని రోజుల్లోనే చెరువులు కబ్జా అయిపోయినాయి. ఇప్పుడు రామంతపూర్ చెరువు ఉంది, ఏం మిగిలింది? ఎంత పెద్ద చెరువు, 90% ఆక్యుపేషన్ అయిపోయింది. వర్షం వచ్చినప్పుడు మా ఇంట్లోకి నీళ్ళు వచ్చింది అంటారు, కానీ మీరు కట్టుకుంది చెరువులో. ఇట్లా రామంతపూర్ వైపు నుంచి మొదలెట్టి మనం మియాపూర్, బిహెచ్ఎల్ దాకా వెళ్తే చెరువుల పరిస్థితి ఇదే. ఒకవేళ ఇదే పరిస్థితి కనుక ఫ్యూచర్లో కొనసాగితే ఇక మనం అక్కడ చెరువు ఉండేదట అని చెప్పుకోవాలి, చెప్పుకునేటట్లు ఉండదు. ఇప్పుడు చెప్పుకుంటాం కదా, ఎల్లారెడ్డిగూడలో ఒక చెరువు ఉండేది, అదేంటిది యూసఫ్గూడలో ఒక చెరువు ఉండేది అని మాట్లాడుకుంటున్నాం. అట్లా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం ఏం చేశారు అంటే, ఇప్పుడు ఇవంతా డెవలప్ అయిపోయిన తర్వాత ఇంకిప్పుడు డెవలప్ అవ్వాల్సినంత మాదాపూర్ ఒకప్పుడు చాలా ఖాళీగా ఉండేది ఈ ఐటీ రాకముందు. అసలు మాదాపూర్కిను కొండాపూర్కి సంబంధం, ఇప్పుడు మనం చూపిస్తున్న జూబ్లీ హిల్స్కి కొండాపూర్కి మధ్యలో మాదాపూర్ ఉంటుంది కదా. మాదాపూర్ ఒక చిన్న ఊరు, అది ఒక చిన్న ఊరు అంటే ఇప్పుడు ఎవరు నమ్మరు. మరి చిన్న ఊరుగా ఉన్నప్పుడు చెరువులు అవునన్నా కాదన్నా పరిరక్షించబడతాయి. ఎప్పుడైతే జనావాసాలు పెరిగిపోతాయో, నగరీకరణ పెరిగిపోతుందో, అప్పుడు ఏమవుతుంది, ఎక్కడ ఎంత స్థలం దొరికితే అక్కడ ఇల్లు కట్టేసుకుందాం అనుకుంటారు. ఈ కట్టేసుకుంటున్నారు, ఇట్లా జరిగిపోతున్నాయి. మన హైదరాబాద్ నగరానికి మరీ ముఖ్యంగా క్లీన్ అండ్ గ్రీన్ అని ఉండాలి. అలాగే విజన్ 2020 ఈ ప్లాన్స్ అన్నీ చంద్రబాబు నాయుడు టైంలో వచ్చినాయి. జన్మభూమి అని, చెరువులు శుభ్రం చేయటం అని, ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ అవి వచ్చినప్పుడు ఏం చేశారు అంటే, అప్పుడు లక్ష్మీ పార్సారథి భాస్కరు మనకి హుడా కమిషనర్గా కూడా ఉండేది. ఆవిడ ఏమాత్రం డీవియేషన్స్ ఉన్నా ఒప్పుకునేది కాదు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. ఆ టైంలో ఈ ఎఫ్టీఎల్ సరే ఆక్రమణకు గురైపోయిన చెరువులన్నీ గురైపోయినాయి, అవ్వని వాటినైనా పరిరక్షించుకోవాలి అని ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయాలి, బఫర్ జోన్ ఫిక్స్ చేయాలి అని మొదలెట్టారు. అలా మొదలెట్టిన దగ్గర అయినా సరే ఆ తర్వాత మళ్ళీ ఆక్రమణలు వచ్చేసినాయి. ఈ వచ్చేసినందువల్ల వచ్చే నష్టం ఏంటి అంటే, ఈ చెరువులు తగ్గిపోతే ఆ చుట్టుపక్కల భూగర్భ జలాలు తగ్గిపోతాయి. ఇప్పుడు గండిపేట ఉంది, ఉస్మాన్ సాగర్ ఉంది, అదే హిమాయత్ సాగర్, ఈ 2 లేక్స్ నుంచి మనకి నీళ్ళు వస్తున్నాయి. అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్కి నీటి కొరత వస్తుంది అని చెప్పి
గొలుసు కట్టు చెరువుల్ని రూపొందించారు. అంటే హైట్ నుంచి కిందకి ఒక చెరువు నిండింది. ఇప్పుడు దుర్గం చెరువు ఉందండి, దుర్గం చెరువు ఒక హైట్లో ఉంటుంది, దానికంటే కింద వేరే చెరువులు ఉంటాయి, ఆటలకంటే ఇంకా హైట్ తక్కువ ఉన్న చెరువులు ఉంటాయి. ఇప్పుడు ఈ చెరువులో నీళ్ళు నిండినాయి అనుకోండి, ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు ఉండిన తర్వాత మిగతా నీళ్ళు అటు వెళ్ళిపోతాయి, మళ్ళీ అక్కడ నిండిన తర్వాత అలా వెళ్ళిపోతాయి. అంటే నీరు వృధా కాకుండా సాగునీరు తాగునీరుకి మనకి ఈ చెరువులు ఉపయోగపడతాయి. అయితే ఇలాంటి చెరువుల్ని మనం ఏ ఉద్దేశంతో అయితే చెరువులు కట్టారో, సాగునీరు తాగునీరు కోసం, అలాగే భూగర్భ జలాలు పరిరక్షణ కోసం, ఆ అంతఃసూత్రం మాయమైపోయింది. ఎందుకంటే మనుషులకి స్వార్థం పెరిగిపోయింది, భూమి విలువలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ పెరిగినప్పుడు అసలు ఎఫ్టీఎల్ కోసం 3 ఎకరాలు వదలటం ఏంటి, ఎఫ్టీఎల్ కోసం ఒక 20 ఎకరాలు వదలటం ఏంటి? ఇప్పుడు చెరువు మొత్తం ఉందనుకోండి, చుట్టూ ఎఫ్టీఎల్ ఉందనుకోండి, ఫుల్ ట్యాంక్ లెవెల్ వస్తే ఎక్కడి వరకు నీళ్ళు వస్తాయి అనేది ఉందనుకోండి, చెరువుకి 20 ఎకరాలు అనుకోండి, కనీసం ఒక 5 ఎకరాలు ఎఫ్టీఎల్ ఉంటుంది చుట్టూ లెక్కేసుకుంటే. మళ్ళీ దాని నుంచి బఫర్ జోను. ఇంత ల్యాండ్ ఎందుకు వేస్ట్ చేయాలి అని ఆలోచిస్తారు కొంతమంది గొప్పవాళ్ళు. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోవడమే ఇందుకు కారణం అంటారు. అదొక కారణం. రెండో కారణం, వ్యవసాయ భూములు వ్యవసాయేతర పనుల కోసం వినియోగించటం. అంటే భూమి వినియోగం మారినప్పుడు ఇలాంటి సమస్య వస్తుంది. అదే వ్యవసాయమే చేసుకుంటున్నారనుకోండి, ఎఫ్టీఎల్ సమస్య లేదు, బఫర్ జోన్ సమస్య లేదు. అదే వ్యవసాయం కాకుండా ఇళ్ల స్థలాలు అనేసరికి ఈ చెరువుని రక్షించాలి కాబట్టి ఇప్పుడు మనకి ఎప్పుడైనా రోడ్డు పక్కన ఏదైనా డ్రైనేజ్ వర్క్ ఏదైనా జరుగుతుందనుకోండి, రోడ్డు వర్క్ జరుగుతుందనుకోండి, అడ్డంగా కట్టేస్తారు, అటు వెళ్తే ప్రమాదము అని. అట్లాగే చెరువుకు కూడా మీరు దాటి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నట్లు. ఇప్పుడు మెయిన్ ఫోకస్ ఏమైపోయిందంటే ఇట్లాంటి విషయాల మీద ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే నాలాలపైన ఆక్రమణలు, వరద నీటి కాలువల మీద ఆక్రమణలు, చెరువుల పక్కన ఆక్రమణలు, 111 జీవోల ఆక్రమణలు, ఇవన్నిటిని అడ్రస్ చేయాలి అంటే ఇప్పుడున్న యంత్రాంగం సరిపోదు అని ఆలోచించి పెట్టింది ఈ హైడ్రా. ఓకే, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్స్, అలాగే ఎసెట్స్ ప్రొటెక్షను. ఇప్పుడు డిజాస్టర్స్ వచ్చినప్పుడు మీ మనుషులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, నష్టం జరుగుతాయి. అదే మనం ముందు ప్లానింగ్లో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు వైనాడు లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఆపగలుగుతాం కదా, ఒక ప్లానింగ్ అంటూ ఉంటే. ఇప్పుడు ఏమవుతుంది, ఈ చెరువు దగ్గరలో ఒక కాలనీ ఉంటుంది, ఈ చెరువులో నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు వర్షాకాలం బాగా వర్షాలు పడినాయి అనుకోండి, నీళ్ళు ఆ కాలనీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కొన్ని కాలనీలు అయితే లంగర్ హౌస్ దగ్గర కొన్ని కాలనీల్లో వర్షాలు బాగా వచ్చినప్పుడు కాలనీలు మునిగిపోయినప్పుడు పడవల్లో వాళ్ళకి పాల ప్యాకెట్లు ఇవ్వటం కానీ ఏమన్నా ఇవ్వటం కానీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పడవల్లో ఏ కాలంలో ఉన్నాం మనం? అలాంటి దుస్థితి లేకుండా ఉండాలి అంటే ఎక్కడ నాలాలు, ఇప్పుడు బుల్కాపురం నాలా ఉంది, ఈ బుల్కాపురం నాలా ఎక్కడ శంకరపల్లి దగ్గర నుంచి మొదలవుతుంది, జన్వాడ అటు నుంచి వచ్చి గండిపేట దగ్గరికి నీళ్ళు వచ్చి మళ్ళీ అదే కాలువ మూసి వరకు వెళ్తుంది. ఈ వెళ్ళే దారిలో ఎన్నో కాలనీలు బుల్కాపురం నాలాని ఆక్రమించేసినాయి. అలా ఆక్రమించిన కాలనీయే ఇక్కడ షేక్పేట నాలా దగ్గర కొన్ని కాలనీలు ఉంటాయి. బాగా వర్షం వచ్చింది అంటే ఈ నాలాలో నీళ్ళు వచ్చేసేస్తాయి. అదేమో ఖాళీగా కనిపిస్తూ ఉండేసరికి, అంటే పక్కన ప్రొటెక్షన్ అది లేకపోయేసరికి దానిలో దుప్పట్లు వేస్తారు, షూలు వేస్తారు, కొన్ని చోట్ల అయితే పరుపులు కూడా వేస్తారు. చిన్నపిల్లలు మ్యాన్హోల్లో పడి చనిపోవడము ఇలాంటివి మనం చాలా చూసాం. ఇట్లాంటి దుర్ఘటనలు ఇవన్నీ ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవటం వల్ల ఇదంతా నాలాలు పొంగి మ్యాన్హోల్స్లోంచి నీళ్లు బయటకు వచ్చేసేసి అక్కడ మ్యాన్హోల్ ఉంది అనేది తెలియదు. ఇప్పుడు ఆ మ్యాన్హోల్ని కొంచెం పక్కకు తీస్తే నీళ్ళన్నీ పోతాయి అనే ఉద్దేశంతో ఎవరో ఒకళ్ళు పక్కకు తీస్తారు. ఆ పక్కకు తీసిన తర్వాత దాన్ని మూత వేయకపోయేసరికి దానిలో వెళ్ళి పడి చనిపోతారు. అందుకోసం ఏంటంటే వీటన్నిటి కోసం ఇలాంటి ఏదైనా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని రేవంత్ రెడ్డి ఆలోచించారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా ఈ విషయం చెప్పారు. అంటే ఒక ప్రజాప్రతినిధిగా నేను ఫెయిల్ అయినట్టే కదా ఇలాంటి సమస్యలు పరిష్కరించకపోతే అని. సరే, ఏది ఏమైనా ఆయన ఒక సంకల్పంతో ఎవరికి కోపం వచ్చినా, ఎవరికి బాధ కలిగినా, స్వపక్షీయుల దగ్గర నుంచి నిరసన ఎదురైనా, ప్రతిపక్షాల దగ్గర నుంచి విమర్శలు ఎదురైనా ఆయన ఆ పని చేసి తీరాలనుకున్నారు.
చేశారు. ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు, భగవద్గీతను ఉదాహరించారు. ఇక్కడ ధర్మయుద్ధం చేయాలి, మనవాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదభావం ఉండకూడదని. నిజంగా ఈ ధర్మయుద్ధం కంటిన్యూ అవుతుందంటారా? కంటిన్యూ అవ్వాలి. అవ్వకపోతే